కథలోకి వెళితే అదొక పల్లెటూరు. వైద్య సదుపాయం లేని గ్రామం. అందులో ఒక రైతు దంపతులు. భార్యకి నెలలు నిండే. డెలివరీ కోసం హాస్పిటల్ ఉన్న ఊరు చేరాలంటే ఒక రాత్రి రైలు ప్రయాణం చేయాలి. ఆ రైతు భార్యని తీసుకెళ్దాం అనుకుంటే ఆ భూస్వామి అతని యజమాని నిర్దాక్షిణ్యంగా ససేమిరా వీల్లేదన్నాడు. పొలం పనులున్నాయి, ఎవడు చేస్తాడనుకున్నావు అంటూ కసిరాడు. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని భార్యని ఒంటరిగా రైలు ఎక్కించాడు. నిండు గర్భవతిని ఒక్కదాన్నే పంపాల్సి వస్తోందని ఆ రైతు హృదయం రవీభవించింది. రైల్లో ఆవిడ పక్కన ఒక అతను కూర్చున్నాడు. హాస్పిటల్ ఉన్న ఊరే అతను కూడా వెళ్ళాలి అని చెప్పాడు. ఆ రైతు, అయ్యా, నా భార్యని నేను తీసుకెళ్ళలేకపోతున్నాను, నొప్పులు కూడా మొదలైనట్లున్నాయి, అన్నలా తోడు ఉండి ఆవిడ్ని తీసుకెళ్ళమని రిక్వెస్ట్ చేశాడు. సరే అన్నాడు అతను. ఆ వ్యక్తి ఒక బందిపోటు. అదే రైల్ని ఆ రాత్రి తన ముఠా వాళ్ళు దోపిడీ చెయ్యాలి. సంకేత స్థానంలో ఇతడు సిగ్నల్ ఇవ్వగానే, ఇతను రైలు ఆపగానే వాళ్ళు రైలెక్కి అందరినీ దోచేయాలి. ఇది వాళ్ళ ప్లాన్. ఈ అమ్మాయి ఉండుండి నొప్పులు పడుతోంది. అన్నా అని అతని వైపు దీనంగా చూస్తోంది. ఆ దొంగలోని దొర తొంగి చూశాడు. తను రైలు ఆపితే ఈవిడ చచ్చిపోతుంది. ఆపిన రైలు తిరిగి ఎప్పుడు బయలుదేరుతుందో తెలియదు. ఇన్ని గంటల్లో ఈవిడ గతి ఏమి కావాలి? అతని మనసు ఇటు అటు ఊగిసలాడింది. కాసేపు నాకు ఈవిడికి ఏం సంబంధం, నేనెందుకు నా వృత్తి మానుకోవాలి అనుకున్నాడు. నా వాళ్ళంతా నా సంకేతం కోసం ఎదురు చూస్తుంటారు. నేను రైలు ఆపకపోతే వాళ్ళకి ద్రోహం చేసినట్లే కదా. ఈ విధంగా తర్జన భర్జన పడుతున్నాడు. ఆ స్త్రీకి ప్రసవ వేదన ఎక్కువవుతోంది. పక్కనే నిల్చుని ఆ బాధ చూస్తున్నాడు. పైగా ఆమె భర్త ఆవిడ బాధ్యతను తనకప్పగించాడు. తన పరిస్థితులు తర్కించుకుని నా కర్తవ్యం ఏమిటి అని ప్రశ్నించుకున్నాడు. మానవత్వమే గెలిచింది. నిర్లిప్తంగా కూర్చున్నాడు. రైలు వేగంగా పెడుతోంది. సంకేత స్థానం దాటిపోయింది. రైలు ఆగలేదు, ఆపబడలేదు. ఏ ఆలోచన లేని మనస్సుతో స్థిరంగా కూర్చున్నాడు అతను. తెల్లవారింది. రిక్షాలో హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. కొద్దిసేపట్లో పురుడైంది. ఆ పసివాడు కేర్ కేర్ అనే ఏడుపు ఇతని చెవుల్లో వింత భావాలు రేపింది. బిడ్డని చూద్దామని లోపలికి వెళ్ళాడు. పండంటే పసివాణ్ణి పక్కనే వేసుకుని ఆ మాతృమూర్తి అలసట మర్చి అనిర్వచనీయమైన ఆనందం అనుభవిస్తోంది. ఆ దృశ్యం చూశాక ఆ దొంగ అంతఃకరణలో ఎన్నడూ ఎరగని శాంతి కలిగింది. ఏమిటి శాంతి అని అతనే ఆశ్చర్యపోతున్నాడు. సాటి మనిషి అని అవసరంలో ఆదుకున్న తృప్తి అతని కళ్ళలో కనబడుతోంది. అమ్మా, ఎలా ఉన్నావు అని ప్రేమగా అడిగాడు. కరుకుదనం తప్ప కమ్మని అనుబంధం తెలియని అతను తనలోని మార్పుకి తనే ఆశ్చర్యచకితుడవుతున్నాడు. విజయవంతంగా అనేక దోపిడీలు చేసి ఎంత సొమ్ము కొల్లగొట్టైనా కలగని ఆనందం, తృప్తి, శాంతి ఇవి అతనికి లభించాయి. అన్నాని 2-3 సార్లు పిలిచాక అతను ఆలోచనలలో నుంచి మేల్కొన్నాడు. చెల్లి, ఎలా ఉన్నావమ్మా అన్నాడు. అన్నా, భగవంతుడెక్కడో లేడు, నువ్వే నా పాలిటి దేవుడివి, నువ్వు చూడకపోతే నేను చచ్చిపోయి ఉండేదాన్ని. అన్నా, నీ పేరేమిటి? నా బిడ్డకి నీ పేరే పెట్టుకుంటాను, నువ్వు మా ఇలవేల్పువి అంది. ఆ మాటలకి అతని కళ్ళంబట ధారాపాతంగా అశ్రువులు ప్రవహిస్తున్నాయి. ఆ మర్నాడు ఆవిడ భర్త వచ్చాడు. సంతోషంగా ఇతని పేరే కొడుకు పెట్టారు. అతను ఇంకా దొంగ కాదు, మానవత్వం మూర్తి ఉపయోగించిన మహామనిషి. ఈ కథలో సద్గురుల మానవతా దృక్పథం ప్రతిబింబిస్తుంది. స్వాతంత్ర పోరాటం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో